Hi entrepreneurs, welcome to our channel Avinash Disconnect. ఈ MSME సిరీస్లో ఈ వీడియోలో మనం స్టాండప్ ఇండియా స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్ అనేది ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఈ స్కీమ్లో ఏ బిజినెస్లు చేయొచ్చు, ఈ స్కీమ్కి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఏ డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయి, ఈ స్కీమ్ మనకి రావాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలో కిందనైతే కామెంట్లో మెన్షన్ చేయండి. స్టాండప్ ఇండియా స్కీమ్, ఈ స్కీమ్ అనేది 5th April 2016లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయడానికే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో మెయిన్గా గ్రీన్ ఫీల్డ్ బిజినెస్ని, అంటే కొత్తగా ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకే ఈ లోన్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఈ స్కీమ్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ ఉమెన్ ఆర్ మెన్ని స్టార్ట్ చేయవచ్చు. బట్ ఓసీ మెన్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఓన్లీ ఉమెన్స్కి ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఓసీ అయి ఉండి ఈ స్టాండప్ ఇండియా స్కీమ్లో ఎన్రోల్ అవ్వాలి, నాకు యూజ్ అవుతుంది అనుకుంటే 51% ఆఫ్ ద మెజారిటీ షేర్ అనేది మీ బిజినెస్కి సంబంధించి మీ వైఫ్ ఆర్ మీ యొక్క మదర్ పేరు మీద ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మీరు కూడా ఈ స్కీమ్లో అనేది ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంది. సో ఈ స్కీమ్లో మనకి అప్ టు 10 lakhs to 1 crore వరకు అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్కీమ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, అంటే మీరు ఒక ₹1 కోటి లోన్కి వెళ్దాం అనుకుంటే మీ టోటల్ బిజినెస్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 1 crore అయి ఉంటే అప్ టు 75 to 85% మాత్రమే లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 15% అనేది మీరు మీ బ్యాంక్ అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది. అంటే 1 crore మీరు లోన్కి వెళ్దాం అనుకుంటే 15 lakhs వరకు మీ బ్యాంక్ అకౌంట్లో మీరు చూపించాల్సి ఉంటుంది. సో అలాగైతేనే మీకు లోన్ అనేది రావడానికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ యొక్క స్కీమ్లో మనం ఏ బిజినెస్లు స్టార్ట్ చేయొచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కి వచ్చేసరికి మనం కార్గేటెడ్ బాక్స్, డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్, టిష్యూ పేపర్, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లు ఏవైనా సరే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ సర్వీస్ బేస్డ్ బిజినెస్కి వచ్చేసరికి స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, బ్యూటీ పార్లర్స్, జిమ్స్ ఎక్సెట్రా, ఇలాంటి సర్వీస్ బేస్డ్ బిజినెస్ ఏవైనా సరే ఈ యొక్క స్టాండప్ ఇండియా స్కీమ్లో అయితే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ట్రేడింగ్ బిజినెస్ కూడా చేయొచ్చు, అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అండ్ హోల్సేల్ ట్రేడింగ్, ఇలాంటి బిజినెస్లు కూడా మనం ఈ స్టాండప్ ఇండియా స్కీమ్లో అయితే ఎన్రోల్ అయ్యి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా అగ్రి అలైడ్ యాక్టివిటీస్, అంటే డైరీ ఫార్మింగ్ కావచ్చు, లేక బీ ఫార్మింగ్ కావచ్చు, పౌల్ట్రీ ఫార్మింగ్ కావచ్చు, పిగ్ ఫార్మింగ్ కావచ్చు, ఇలాంటి అగ్రి అలైడ్ యాక్టివిటీస్ బిజినెస్ ఏవైనా సరే ఈ స్కీమ్ అండర్లో అయితే మనం స్టార్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, ఈ స్కీమ్ అనేది నాకు ఓకే, నేను వెళ్దాం అనుకుంటున్నాను. సో తర్వాత ప్రాసెస్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో మెయిన్గా ఈ స్కీమ్ మనం తీసుకుందాం అనేసరికి చాలా డాక్యుమెంట్స్ అయితే యూజ్ అవుతాయి. సో మెయిన్గా బేసిక్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఉమెన్ ఓనర్షిప్. సో ఇందాక చెప్పాను కదా, ఓసీ ఎవరైతే మెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు బిజినెస్ లోన్కి వెళ్దాం అనుకున్నప్పుడు 51% ఆఫ్ ద మెజారిటీ స్టేక్ అనేది ఉమెన్స్ మీద ఉండాలి. అది కూడా డాక్యుమెంట్ అనేది ఈ యొక్క డాక్యుమెంట్స్తో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 6 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్, రెంటల్ అగ్రిమెంట్. సో మీరు ఎక్కడైతే బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేస్కి సంబంధించి రెంటల్ అగ్రిమెంట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఐటీఆర్, ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేసి ఉంటే ఇది అప్లికేబుల్ అవ్వదు. సో మీరు ఒకవేళ ఫైల్ చేసి ఉంటే మీరు దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ బిజినెస్ ప్లాన్, మెయిన్గా ఈ లోన్కి సంబంధించి 2. ఈ లోన్ అనే కాదండి, ఏ లోన్కి మీరు వెళ్దాం అనుకున్నా సరే మెయిన్గా బిజినెస్ ప్లాన్. సో నేను ఈ పర్టికులర్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సార్, సో ఇలా మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నా, ఇలా ఈ బిజినెస్ని గ్రో చేద్దాం అనుకుంటున్నా. సో ఈ ప్రాపర్గా బిజినెస్ ప్లాన్ అనేది ఆ బ్యాంక్ మేనేజర్ ఆర్ సమ్ రిలేటెడ్ పర్సన్కి మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి మీ బిజినెస్ ప్లాన్ ద్వారా. సో వాళ్ళు మీ బిజినెస్ ప్లాన్ ద్వారా కన్విన్స్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్,
ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు ఎంత పర్ఫెక్ట్గా మీరు చూపించగలిగితే మీకు లోన్ రావడానికి అంత ఎక్కువగా అవకాశం ఉంది. మెయిన్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ రిపోర్ట్. మీ బిజినెస్కి సంబంధించి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, మిషనరీ కాస్ట్ ఎంత అవుతుంది, సో రా మెటీరియల్స్ ఎంత యూస్ చేస్తారు, ఫైనల్గా ప్రాఫిట్ ఎంత గెయిన్ చేయగలరు, ప్రతిదీ డీటెయిల్గా మీరు మేనేజర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వెటేషన్ ఆఫ్ మిషనరీస్ అండ్ రా మెటీరియల్స్. చెప్పాను కదా, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లోకి వెళ్దాం అనుకుంటే ఆ పర్టికులర్ సంబంధించి ఆ మిషనరీకి సంబంధించి కొటేషన్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీరు 10th అయితే 10th, ఇంటర్ అయితే ఇంటర్, లేక డిగ్రీ అయితే డిగ్రీ, ఆ సంబంధించి మీరు సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. సో ఈ డాక్యుమెంట్స్ అనేది 1 by 1 మీరు ప్రాపర్గా అరేంజ్ చేసుకొని ఈ బ్యాంక్స్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఏ బ్యాంక్స్లో ఈ లోన్ అనేది అవైలబుల్గా ఉందో తెలుసుకుందాం. పబ్లిక్ సెక్టర్ వచ్చేసరికి ఎస్బీఐ అవ్వచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వచ్చు, యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, ఇలాంటి అన్ని బ్యాంక్స్లో అయితే ఈ లోన్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి, ఐసిఐసి అండ్ ఇలాంటి చాలా ప్రైవేట్ బ్యాంక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఏపీ గ్రామీణ బ్యాంక్, ఇలాంటి కోఆపరేటివ్ బ్యాంక్స్లో కూడా మ్యాక్సిమం అన్ని బ్యాంక్స్లో ఇది అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి, మెయిన్ థింగ్ ఏంటంటే ఎవ్రీ బ్యాంక్ అనేది 1 SC, ST ఆర్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్కి కంపల్సరీగా ఒక లోన్ అనేది శాంక్షన్ చేయాలి. అది రూల్ కింద గవర్నమెంట్ అనేది పాస్ చేసింది. సో ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఎవ్రీ బ్యాంక్ ఒక పర్సన్కి లోన్ అనేది కంపల్సరీగా శాంక్షన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలాగ అప్లై చేసుకోవచ్చు అని వచ్చేసరికి డైరెక్ట్గా మీరు బ్యాంక్ బ్రాంచ్కి విజిట్ అయ్యి ఆ మేనేజర్తో మాట్లాడి లోన్ అప్లికేషన్ తీసుకొని మనం చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసి సో సబ్మిట్ చేస్తే సో ప్రాజెక్ట్ రిపోర్ట్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ విధంగా ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, అంటే ఆ బ్యాంక్స్కి అన్నీ సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ మేనేజర్ మీరు బ్యాంక్లో సబ్మిట్ చేసినా సరే డైరెక్ట్గా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో డైరెక్ట్గా మీరు ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క బిజినెస్ ప్లాన్ని ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రాపర్గా వాళ్ళకి చెప్పగలిగి వాళ్ళకి కన్విన్స్ చేయగలిగితే 100% మీకు లోన్ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాంక్కి వెళ్ళి అప్లై చేసుకొని అక్కడి నుంచి మేనేజర్ దగ్గరికి వెళ్ళేసరికి టైం పట్టవచ్చు. బట్ మీరు డైరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీరు సార్ ఇది నా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది, నా బిజినెస్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మీకు లోన్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో వీళ్ళ నెంబర్ ఎక్కడ దొరుకుతుంది అంటే మీ పర్టికులర్ బ్యాంక్ సంబంధించి ఒక స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ మేనేజర్ నెంబర్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఆ మేనేజర్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకో విధంగా మనం ఎలాగ అప్లై చేసుకోవచ్చు అంటే త్రూ స్టాండప్ మిత్ర పోర్టల్, అంటే డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి మీరు మీ బిజినెస్కి సంబంధించి మీరు ఎన్రోల్ అయిపోయి సో డాక్యుమెంట్స్ అనేవి మీరు ఆన్లైన్లో ఇవ్వగలిగితే సో మీకు ఈ టైంలో రండి బ్యాంక్ విజిట్ అవ్వండి అని చెప్పి అక్కడే మనకి టైం కూడా చూపించడం జరుగుతుంది. ఓకే సార్, మేము అప్లై చేసాం, మా లోన్ అనేది ఓకే అయిపోయింది, మాకు లోన్ అనేది ఎప్పుడు మాకు క్రెడిట్ అవుతుంది అంటే అప్ టు 10 lakhs to 25 lakhs ఉన్న లోన్ తీసుకున్న వాళ్ళందరికీ వితిన్ 3 weeksలో మీకు మనీ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అంటే 10 to 25 lakhs లోపు తీసుకున్న వాళ్ళందరికీ 3 weeksలో అయితే మ్యాక్సిమం మనీ అనేది క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అబౌట్ 25 lakhs అంటే 1 crore లోపు 25 lakhs to 1 crore లోపు తీసుకున్న వాళ్ళందరికీ 6 weeks టైం పడుతుంది. 6 weeks లోపు మీకు మనీ అనేది క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లోన్ టెన్యూర్ వచ్చేసి అప్ టు 7 years. 7 years వరకు మీరు ఈఎంఐని మీరు పే చేసుకోవచ్చు. టెన్యూర్ అనేది 7 years వరకు మీకు పెట్టుకునే అవకాశం అయితే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది. అండ్ మెయిన్గా ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్లోని మారిటోరియం పీరియడ్, అంటే ఈ స్కీమ్లో మనకి మీరు ఈరోజు లోన్ తీసుకుంటే 18 నెలల తర్వాత నుంచి ఈఎంఐ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం లోన్ తీసుకుంటే ఆఫ్టర్ 18 months మనకి లోన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఎవ్రీ మంత్ అనేది ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. బట్ 18 months తర్వాత మనమైతే లోన్కి ఈఎంఐ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ 18 monthsలో అనేది మనకి ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఆర్ సర్టెన్గా స్టేబుల్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయం. జనరల్గా ఈరోజు లోన్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మనం ఈఎంఐ కట్టాలనుకుంటే రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటాం, మనం డెవలప్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం, సో స్ట్రగుల్ ఉంటుంది కొంచెం. సో అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క
మారిటోరియంతో ఈ ఇబ్బంది పడుకుంటాం మనం. సో లోన్ని మనం ఈజీగా క్లియర్ చేయడానికి 18 months టైం పీరియడ్ ఇవ్వడంతో మనం డెవలప్ చేసి మనం లోన్ అనేది ఈజీగా ఆ టైంకి మనం స్టేబుల్గా ఉంటాం, ఒక స్టేబుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో మనం ఈజీగా పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇది ఒక ఆప్షన్ కూడా ఈ యొక్క స్టాండప్ ఇండియా స్కీమ్లో అయితే ఉంది. ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి MCLR ప్లస్ 3% ప్లస్ 10 year ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు 7 to 10%. అంటే రూపాయి వడ్డీ లోపే మీకు ఈ యొక్క ఇంట్రెస్ట్తో మీకు ఈ లోన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ అనేది అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ స్కీమ్లోనే. తక్కువ రూపాయి వడ్డీ కానీ తక్కువ అంటే చాలా బెనిఫిషియల్ అనే అర్థం. అండ్ ఈ స్కీమ్ మెయిన్గా రాకపోవడానికి కారణాలు ఏంటి? మెయిన్గా రాంగ్ ఇన్ఫో, మీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఎక్కడైనా తప్పుగా అనేది ఉంటే మీ లోన్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ప్రతిదీ డాక్యుమెంట్స్ అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. సో చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రాసెస్కి వెళ్ళండి. అంతేగాని ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఇది ఉందా అది ఉందా, సో అన్ని నేమ్స్ అనేది కరెక్ట్గా ఉండలేదా అని చెప్పి చెక్ చేసుకోండి, అప్పుడు సెకండ్ స్టెప్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాడ్ బిజినెస్ ప్లాన్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ముందుగా అందరికీ ప్రతి వీడియోలో చెప్తున్నాను, బిజినెస్ ప్లాన్ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రెండు పర్ఫెక్ట్గానే ఉంటే మీకు లోన్ వస్తుంది, లేకపోతే మీరు ఏం చేసినా రాదు. మీ వాళ్ళకి కాకపోతే సిఎస్తో మాట్లాడి సో మీ బిజినెస్ ఐడియాని వాళ్ళకి చెప్తే సో వాళ్ళు ప్రాపర్గా మీకు రెడీ చేసేది ఇవ్వడం జరుగుతుంది. మీ వాళ్ళకి కాకపోతే మీకు వచ్చు మేము చేయగలం అంటే మీరు చేసుకోండి, లేకపోతే ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. అండ్ స్కిల్. సో బేసిక్గా ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు స్కిల్ అనేది ఆ బ్యాంక్ మేనేజర్ అనేది మీకు స్కిల్ ఏదైనా తెలిసినా సరే మీకు లోన్ అనేది ఆపేయడం జరుగుతుంది. సో ఈ బిజినెస్కి సంబంధించి సో మీరు ఒక పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేక మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్కి సంబంధించి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎంత స్కిల్ ఉంది, మీరు ఎలా రన్ చేయగలరు అనేది మీరు చూపించగలగాలి. ఆ విధంగా కూడా మీరు చూపించలేకపోతే మీకు లోన్ అనేది రావడం జరగదు. నెక్స్ట్ వీడియోలో ఇంకో స్కీమ్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బై బాయ్.